బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే, కిరాయి ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైనా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైనా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు మాత్రమే రోడ్లపైకి రావాలి అంటూ కూడా గుంటూరులో ఉన్న పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. రహదారి అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో టోల్ ప్లాజా దగ్గర కానివచ్చు, రహదారి చెన్నై కోల్కతా రహదారిపై మొత్తం వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులు వెళ్లేందుకు కూడా చాలా ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఇటు ఏపీలో కానివచ్చు, ఇటు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. గుంటూరులో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కోల్కతా రహదారిపై అయితే వరద ప్రవాహం నెలకొంది. దీంట్లో కిలోమీటర్ల మేర, దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. కానీ తీసుకొని వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే, కిరాయి అయినా సరే, అది వస్తుంది. బొలోరా వస్తుంది. బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో. అది బొలోరా పరిస్థితి. దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారులు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద చేరింది. రోడ్లపై 2 అడుగుల మేర వరద నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. చెన్నై కోల్కతా రహదారిపై వరద ప్రవాహం నెలకొంది. దీంతో వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. వెళ్ళిపోండి. వెనక్కి వద్దు, రావద్దు హైవే మీదకి. దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్. మన కాకాని టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి. బళ్ళు పోవట్లేదు. దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి. ఎవరన్నా కానీ ఆల్టింగ్ అయినా సరే, కిరాయి అయినా సరే, అది వస్తుంది. బొలోరా వస్తుంది. బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో. బొలోరా ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి
మంగళగిరి తాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈ విధంగా దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో. ఇటు ఏపీలో అయితే వర్షాలు దంచుకొడుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు చోట్ల రహదారి